హాయ్ ఎవ్రీవన్, పులగం తయారు చేస్తున్నానండి ఈరోజు. ఈ వంట మన పెద్దవాళ్ళకి, మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి తెలుసు. పులగము చాలా ఆరోగ్యానికి మంచిది. ఈ పులగం చేసుకోవటానికి 1 కప్ రైస్ తీసుకున్నానండి. ఇక నేను లలిత బ్రాండ్ తీసుకున్నాను. మామూలుగా ఒడ్డు బియ్యంతో అయితే ఈ పులగం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అవి ఉంటే వాటితో ట్రై చేయండి. పులగాన్ని కుక్కర్లోనే తయారు చేసుకున్నాం. 1 కప్ రైస్కి 1 కప్ పెసలు తీసుకోవాలండి. ఈ పులగానికి నేనైతే పెసలు వాడుతున్నాను. మామూలుగా అయితే సాయిపప్పు అట్లా వాడతారు. ఒకసారి మీరు కూడా ఈ పులగానికి ఏం వాడతారో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. మిరియాలు, ఇలాచి, సాల్ట్, 5 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాక కుక్కర్ క్యాప్ పెట్టేసుకుని 5 విజిల్స్ రానిచ్చుకుందాం. ఇలా ఉడికిందండి. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం. ఈ పులగంలో కొంతమంది కారపొడితో కూడా సర్వ్ చేసుకుంటారు. ఇక్కడ నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లంతో కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. బెల్లం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పులగం రెడీ అయిందండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఈ పులగానికి మనం బెల్లం వాడాలి కాబట్టి కాంబినేషన్ నెయ్యితో సర్వ్ చేసుకోవాలి. ఇలా నెయ్యితో సర్వ్ చేసుకోవటం. ఈ పులగం 1 ఇయర్ బేబీ కా నుంచి ఎవరైనా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదని చాలామంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.